దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికి కూడా వందనాలు. ఈరోజు దేవుని యొక్క లేఖనాల్లోంచి రోమీలకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయం ముందు 21వ వచనం ముందు పౌలు గారు చక్కటి మాట మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు చక్కటి విషయాన్ని ఇక్కడ మనకి సెలవిస్తా వచ్చారు. కీడు చేత జయించబడక మేలు చేత కీడును జయించు అని చెప్తున్నాడు. ఎందుకంటే మన యొక్క జీవితాల్లో ప్రతి మానవుని యొక్క జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరి చేత మరి అన్యాయముగా లేకపోతే బాధ పెట్టబడి గాయపరచబడి ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు ఎన్నో మనకు కూడా ఉండుంటాయి. అయితే వాటన్నిటిని బట్టి మనకు కలిగేటువంటి ఒక ఆలోచన ఏదయ్యా అంటే, వారు మనకి కీడు చేశారు కనుక, వారు మనకి ఇబ్బంది కలిగించారు కనుక, వారి ద్వారా మనకి నష్టం కలిగింది కనుక మనము కూడా అలాగే చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఎప్పుడు కూడా మన మనస్సులో కలుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఆలోచన అనేది లోక సంబంధమైనటువంటిది. ఇది అందరికీ కలిగేటువంటిదే. దేవుని యొక్క సన్నిధిలో మనం గమనించినప్పుడు దేవుడు కూడా మనకి పాత నిబంధనలో ఇలాంటి మాటే చెప్పాడు. ఏమన్నాడా అంటే, నిర్గమకాండంలో మనం గమనిస్తూ ఉన్నట్లయితే అక్కడ 21వ అధ్యాయం 23, 24 వచనాల్లో మోషేకి దేవుడు చెప్తున్నాడు కదా, ఇదిగో నీకు ప్రాణహాని కలిగినట్లయితే ఏం చేయాలంట? ప్రాణానికి ప్రాణము, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలుకి కాలు, వాతకు వాత, గాయానికి గాయము, దెబ్బకు దెబ్బ, ఇవి నియమించాలని చెప్పాడు. ఆ దినాల్లో దేవుడు వాళ్ళకి అలాగ సెలవిచ్చాడు. ఎందుకయ్యా అంటే, దేవుని ప్రజల ఎడల, దేవుని పిల్లల ఎడల దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఎవడైనా సరే తన పిల్లల్ని ముట్టినట్లయితే తన కనుపాపును ముట్టినట్టని దేవుడు ఆజ్ఞాపించాడు. కాబట్టి తన పిల్లలకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు దేవుడు సహించలేడు కనుక నీకు చేయబడింది తిరిగి వాళ్ళకు కూడా చేయమని చెప్పి పాత నిబంధనలో చెప్పినట్టుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇదే విషయాన్ని లేవికాండంలో 24-17 వచనంలో చెప్పాడు. కానీ ఆది కాండం దగ్గరకు వచ్చినప్పుడు మరొక గొప్ప సంఘటన మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. 4వ అధ్యాయంలో 23-24 వచనాలు మనం చదువుతా ఉంటే అక్కడ ఒక సంఘటన జరిగింది. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి, లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి, నన్ను గాయపరచునందుకై ఒక మనిషిని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని, 7 అంతలు ప్రతిదండన కయ్యూను కోసము వచ్చిన ఎడల ఎమేకు కోసము 77 మారులు వచ్చును అనేను అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సంగతి బాగా తెలిసినటువంటిదే. బైబిల్లో లెమోకు అని అతను ఉన్నాడు. అతను ఏం చేశాడంట? ఒక మనుషుని చంపేశాడట. ఇంటికి వచ్చిన తర్వాత తన భార్యలైన ఇద్దరికి చెప్తున్నాడు, ఇదిగో ఆదా, సిల్లా, మీరు వినండి, నేను ఒక పడుచువాడిని చంపాను కోపం చేత. వాడు నాకు చేసిన ఇబ్బందిని బట్టి, బాధను బట్టి ఆ వ్యక్తికి నేను హాని కలిగించాను. అయితే అతను ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అది కయ్యూను చంపినందుకు అతనికి 7 మారులు ప్రతిదండన కలిగించాడు దేవుడు. కయ్యూను ఏం చేశాడు? తన తమ్ముడైనటువంటి హేబేలును చంపాడు. హేబేలును చంపినప్పుడు హేబేలు యొక్క రక్తము భూమిలో నుంచి దేవునికి మొర్రపెట్టిందట. అందుకని కయ్యూనికి దేవుడు 7 అంతలుగా ప్రతిదండన కలుగు చేశాడట. ప్రతిదండలుగా కలుగు చేసి చెప్తున్నాడు కదా, ఇదిగో ఎవడైనా నన్ను చంపుతాడేమో దేవా అని కయ్యూను బ్రతిమాడుకున్నప్పుడు కయ్యూ దేవుడు ఏం చేశాడంటే ఆయన నొసట ఒక ముద్ర వేసి ఇది చూసి ఎవడు కూడా నేను చంపడపోమని చెప్పాడు. ఎవడైనా కయ్యూను చంపితే 7 అంతల ప్రతిదండన వాడికి కలుగుతుందని చెప్పాడు. ఇప్పుడు లెమోకు ఏమంటున్నాడు? లెమోకు ఒక పరుచువాడిని చంపాడట. ఎందుకంటే ఆయన కోపం వచ్చింది, బాధ వచ్చింది, ఆయనకి ఇబ్బంది కలుగు చేశాడు కాబట్టి వాడిని చంపేశాడు. అందుకని ఇంటికి వచ్చి నాకు చెప్తున్నాడు కదా, ఇదిగో కయ్యూనికి 7 అంతలుగా ప్రతిదండన కలిగితే
లెమోకుకి 77 మార్లు రావాలని చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాడయ్యా అంటే మనం చేసింది మనకు తిరిగి వస్తుంది. అయితే ఇక్కడ దేవుడు పాత నిబంధనలు ఏం చెప్తున్నాడంటే తన పిల్లల ఎడల కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పాడు. ఎవడైనా గాయం చేస్తే వాడికి గాయానికి గాయం చేయమని చెప్పాడు. అయితే ఇది ఇలా జరుగుతున్నప్పుడు అది మామూలుగా మన ఆలోచన అలాగే ఉంటుంది. మనకు ఇబ్బంది పెట్టాడు కాబట్టి మనం కూడా పెట్టాలి. మనం నష్టాన్ని కలిగించాడు కనుక మనకంటే ఎక్కువ నష్టం వాడికి కలిగించాలని మనం చెప్తా ఉంటాం. అయితే కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఓ చక్కటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమన్నాడట పౌలు గారి ద్వారా, మనము మనకి చేసినటువంటి దానికి ప్రతిదండన చేయకూడదు, ప్రతిదండన చేయకూడదు. అందుకని యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే ఒక ప్రేమ అనేటువంటి మార్గాన్ని చూపించాడు. ఆ ప్రేమ అనేటువంటి మార్గాన్ని చూపించి ఆ మార్గంలో గుండా ఎవడైనా నడిచినట్లయితే శత్రువులను ప్రేమించమని చెప్తా వచ్చాడు. ఇక్కడ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని ప్రేమించు వారిని మీరు ప్రేమించడం వల్ల ఉపయోగం ఏమి లేదు, కానీ మీ శత్రువులను మీరు ప్రేమించండి. మీకు ఇబ్బంది పెట్టే వారిని మీరు ప్రేమించండి. మీ బాధ పెట్టే వారిని మీరు ప్రేమించండి అని చెప్పాడు దేవుడు. అలాగా చెప్పినటువంటి ఆ ప్రభువు ఆయనను చంపుతున్నటువంటి వారి కోసం కూడా సిలువలో వేలాడుతూ ఆయన ఏం చెప్తున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అని చెప్పాడు. వాస్తవానికి యేసు ప్రభువు చనిపోయేటువంటి పరిస్థితి వరకు కూడా మనం గమనించినప్పుడు పాత నిబంధన కాలంలోనే ఉన్నాం కదా. పాత నిబంధన కాలంలోనే యేసు ప్రభువు అని చనిపోయాడు. అప్పట్లో ఉన్నటువంటి నియమం ఏంటి? కంటికి కన్ను పంటికి పన్ను, గాయానికి గాయం, మరణానికి మరణం. ఇప్పుడు యేసు ప్రభువు ఏం చేయాలి? ఆయన చంపుతున్న వాళ్ళందరినీ కూడా చంపమని చెప్పాలి. ఆయన కొట్టిన వాళ్ళని కొట్టమని చెప్పాలి. ఆయన గాయాలు చేసిన వాళ్ళని గాయం చేయమని చెప్పాలి. కానీ ప్రభు అలాగ చేయకుండా ఏం చెప్తున్నాడంటే వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు గనక వీరిని క్షమించు తండ్రి అని తండ్రికి మొర్ర పెట్టుకున్నాడు. ఇక్కడ తండ్రికి మొర్ర పెట్టుకున్నాడు. అందువలన ఆ యొక్క ప్రార్థన గొప్ప ప్రార్థనగా నిలిచిపోయింది. అదే మాటని పౌలు గారు కూడా మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు కదా. ఈ రోమిలు రాసిన పత్రికలో 12వ అధ్యాయం ముందు 19-21 వచ్చిన వరకు మనం, ప్రియులారా మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు. ఏమనంటే ఇక్కడ మీరు పగ తీర్చుకోవద్దు. పగ తీర్చుకోవటం ఎవరి పనట? నా పని అని దేవుడు చెప్తా ఉన్నాడు. కొన్ని పర్యాయాలు మనం ఏం చేస్తూ ఉంటామంటే మనకు చేసిన దాన్ని బట్టి మనమే దాని యొక్క ఫలితాన్ని చూపిస్తాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నీకు చేసింది నువ్వు చూపించావు కనుక నేను చేయాల్సిన పని ఏమి లేదు అంటాడు. నేను చేయాల్సిన పని ఏమి లేదు. ఎందుకంటే మనకు జరిగిన దానికి అది మేలైనా కీడైనా కానీ మనమే దాని ఫలితాన్ని అక్కడ చేసేసాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవునికి మనం ఏం అప్పగించలేదు. అయితే ఇక్కడ పౌలు చెప్పినట్లుగా పగ తీర్చుట నా పని, న్యాయం తీర్చటము నా పని కదా. నేను న్యాయం తీరుస్తాను, నేను పగ తీర్చుకుంటాను. కనుక నువ్వు తీర్చుకోవద్దని ఇక్కడ పౌలు గారి ద్వారా దేవుడు విశ్వాసులైన వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. అది మాట్లాడుతూ కిందకి వెళ్ళినాక ఇప్పుడు 21 వచ్చిన ఏమంటున్నాడు, ఇదిగో ఏమన్నాడు, కీడు వలన మీరు జయించబడక మేలు చేత కీడును జయించండి. కీడు చేత జయించబడద్దు. మనం లోకంలో చాలా పర్యాయాలు కీడు చేత జయించబడతా ఉంటాము. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనకు కీడు జరిగింది కనుక అదే కీడు మనం జరిగించి మనం జయాన్ని పొందుతాం. అదే కీడు మనం జరిగించి మనం జయాన్ని పొందుతూ ఉంటాం. అందుకనే లోకంలో ఈ యొక్క పోరాటాలు, లోకంలో జరుగుతున్నటువంటి యొక్క తగువులు గొడవలు, ఈ సమస్తమైనటువంటి ఈ పోరాటం అంతా యుద్ధాలన్నీ ఎందుకయ్యా అంటే వాడు నాకు చేశాడు కనుక నేను చేయాలి. కానీ దేవుని యొక్క అంటే యేసుక్రీస్తు వారి యొక్క మాట ఏంటంటే నువ్వు చేయొద్దు, నాకు అప్పగించు అని చెప్తున్నాడు. నాకు అప్పగించినట్లయితే నువ్వు కీడు చేత జయించబడవు. కానీ
దేవుని సన్నిధిలో పౌలు చెప్పినట్టుగా వాళ్ళకి జరిగింది దానికి తీర్పు తెచ్చేశారు కనుక వాళ్ళు కీడు చేత జయించేశారు. కానీ దేవుడు చెప్తున్న మాట, కీడు చేత మీరు జయించబడవద్దు, మేలు చేత కీడుని జయించాలి. మేలు చేత కీడుని మనం జయించాలని జ్ఞాపకం చేస్తున్నాడు. మేలు చేత కీడుని ఎలా జయిస్తామయ్యా అంటే దానికి ఉదాహరణ యేసు ప్రభువు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమన్నాడు? మనము దేవునికి అప్పగించాలంటున్నాడు. మనం ఏం చేయాలంట? దేవునికి అప్పగించాలి. మనం కోప్పడ్డాము, యాకోబు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదని చెప్తున్నాడు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మనం కోపట్టంలో సహజమే అది. ఎందుకంటే మనకి బాధ కలిగింది కనుక మనకు కోపం కలుగుతుంది, మనకు నష్టం కలిగింది కనుక మనకి ఆ కోపం కలుగుతుంది. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనకు కలిగిన దాన్ని బట్టి మనం కోపపడకుండా దేవుని నీతిని మనము జరిగించే వారంగా మనం ఉండాలని చెప్తున్నాడు. దేవుని నీతిని మనము జరిగించాలి. దేవుని నీతిని జరిగించకపోతే మన జీవితాల్లో నష్టపోతాం. కోపాన్ని అణుచుకోకపోతే ఏమవుతాము? కయ్యూను వంటి వారం అయిపోతాం, లెమోకు వంటి వారం అయిపోతాము. వాళ్ళకి దండన కలిగింది, 7 దండన కలిగింది కయ్యూనికి. లెమోకుకు 77 మార్లు దండన కలుగుద్దని ఆయన అనుకున్నాడు. అందుకొరకే ఇందాక మనం చక్కటి కీర్తన చదువుకున్నాం. 30వ కీర్తనలో ఏం చదువుతున్నాడు అక్కడ? 30వ కీర్తన దాకా చదివాం కదా. అన్నాడు కదా, ఆయన కోపము నిమిష మాత్రమును, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. కాబట్టి మనం పగ తీర్చుకోవద్దంటున్నాడు. ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలంట? దేవునికి అప్పగించాలి. కీడు చేత మనం జయించే వారంగా ఉండకూడదు. కానీ కీడు చేత గనక మేలు చేత మనము దానిని జయించాలి అని చెప్తా వచ్చాడు. మరి మేలు చేత దాన్ని జయించాలి. పౌలు తన జీవితంలో ఎన్నో విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా వచ్చాడు. ఆయనకి వ్యతిరేకంగా ఎన్నో కలుగుతా వచ్చినాయి. యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా ఎన్నో కలిగినాయి. ప్రభువారి యొక్క శిష్యులకు వ్యతిరేకంగా ఎన్నో కలిగినాయి. కానీ వారు తిరిగి ప్రతిదండన చేయలేదు, కీడు జరిగించలేదు. ఎందుకంటే కీడు అనేది, కోపం అనేది సమస్తమైన పాపాలకి మూలమవుతుందని చెప్పాడు. కోప్పడవద్దు. దేవుని నీతిని మనం జరిగించలేము కోపపడటం ద్వారా. అందుకొరకే దేవునికి మనం అప్పచెప్పాలి అని చెప్తున్నాడు ఇక్కడ. దేవునికి మనం అప్పచెప్పినప్పుడు ఏమవుతామయ్యా అంటే, దేవుడు వారికి శిక్షణ విధించేవాడుగా ఉంటాడు. అందుకే మనం చదివినటువంటి రోమపత్రిక 12వ అధ్యాయం 20వ వచనం మనం చదువుతూ ఉంటే అక్కడ రాస్తున్నాడు కదా, నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు అని జ్ఞాపకం అంటాడు. ఏమన్నాడు? నీ శత్రువు బాధపడతా ఉంటే, ఆకలి కొని ఉంటే, దప్పికొని ఉంటే వాడి మీద పగ తీర్చుకోవద్దు. చాలా పర్యాలు మనం ఏం చేస్తామంటే, మనకి ఇబ్బంది కలిగి చేసిన మన శత్రువు ఇబ్బంది పడతా ఉన్నాడు అనుకోండి, వాడి దగ్గర ఉన్న ఆ యొక్క అవకాశాలను కూడా మనం పాడు చేస్తాం. ఎందుకంటే వాడు ఇంకా ఇబ్బంది పడాలని. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, వాడు అలా ఉన్నప్పుడట వాడికి ఏం చేయాలంట? భోజనం పెట్టు. ఇలాగ చేయటం ద్వారా ఏమవుతుందా అంటే, వాడు నెత్తి మీద నిప్పుల కుంపటి పోసినట్లు అవుతుంది అని చెప్తున్నాడు. వాడు నెత్తి మీద నిప్పుల కుంపటి పోసినట్లు అవుతుందట. ఎందుకో తెలుసా? మనము వాడికి శిక్ష వేయాల్సిన పని లేదు. దేవుని యొక్క ప్రేమను అక్కడ కనపరిచాం కనుక, దేవుని సంబంధమైనటువంటి దానికి అతన్ని అప్పగించాం కనుక, మనం చేసినటువంటి పని ద్వారా వాడి జీవితంలో వాడే కృంగిపోయాడుగా ఉంటాడు. కనుకనే ఇప్పుడు మేలు చేత కీడును జయించిన వారు అవుతాము అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు.
మేలు చేత కీడును జయించిన వారం అవుతాం. ఎప్పుడు కూడా మన జీవితంలో రెండు రకాల ఆలోచనలు ఉంటాయి. పౌలు గారు రోమాపత్రికలోనే 7వ అధ్యాయంలో దాన్ని జ్ఞాపకం చేస్తా వచ్చాడు. అంటాడు, నా లోపల 2 నియమాలు ఉన్నాయి. ఒకటి పాప సంబంధమైన నియమము, రెండవది ఆత్మ సంబంధమైన దైవ నియమము. ఒకటి లోక సంబంధమైంది, ఒకటి దైవ సంబంధమైంది. ఒకటి పాప సంబంధమైంది, రెండవది దైవ సంబంధమైన నీతి సంబంధమైంది. ఈ రెండు కూడా నా లోపల కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. కాబట్టి నేను ఏమైతే చేయాలనుకుంటున్నానో దాన్ని చేయలేకపోతున్నాను. ఏమైతే చేయకూడదు అనుకుంటున్నానో దానినే జరిగించుచూ ఉన్నాను. చెయ్యాలనుకున్నది చేయలేకపోతున్నాడట, చెయ్యకూడదు అనుకున్నది చేస్తా ఉన్నాడు. కారణం ఏంటయ్యా అంటే అది నాలో ఉన్నటువంటి పాప సంబంధమైన నియమం అని చెప్తున్నాడు. కాబట్టి మనందరికి కూడా అది ఉంటుంది. మనందరం కూడా మనం ఎంత దేవుని పిల్లలమని చెప్పుకున్నప్పటికీ, క్రైస్తవులను చెప్పుకున్నప్పటికీ, దేవుని అనుసరించి జీవిస్తున్నామని చెప్పుకున్నప్పటికీ కూడా మన లోపల ఎప్పుడు కూడా 2 నియమాలు కొట్టుమిట్టాడుతూనే ఉంటాయి. 2 నియమాలు మన లోపల కొట్టుమిట్టాడుతూనే ఉంటాయి. కానీ లేదండి నేను అలా కాదు, నేను మంచోనండి, లేదు అలాగ నేను ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా చేయనండి, నేను ఎప్పుడు కూడా పాపం చేయనండి అని చెప్పేవారు చాలామంది ఉండొచ్చు. కానీ అది ఉట్టి అబద్ధమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో 8వ వచనంలో మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలో మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. చాలా మంది అంటాడు, నేను తప్పు చేయనండి అంటారు కదా, నేను ఎప్పుడు పొరపాటు చేయనండి అంటారు, నేను ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా నడుచుకోనండి అని చెప్తా ఉంటారు, నేను ఎప్పుడు కూడా దేవుని మాట మీద నిలబడి నడుచుకుంటానంటా ఉంటారు. కానీ ఇవన్నీ కూడా పైకి చెప్పే మాటలే. అయితే లోపల ఉన్నటువంటి నియమాలు 2 కొట్టుమిట్టాడుతా ఏం చేస్తాయంటే ఏది బలమైనప్పుడు అటువైపు లాగుతూ ఉంటుంది, ఏది బలంగా ఉంటే దాని వైపు లాగబడతా ఉంటాము. దేవునితో మనం నడుస్తూ ఉంటే దేవా నన్ను క్షమించు అని మనం చెప్పగలిగినప్పుడు ఏమవుతుందంటే ఆత్మ సంబంధమైన నియమం బలపడుతూ ఉంటుంది. అది ఆత్మ సంబంధమైన దేవుని వైపు లాగుతూ ఉంటుంది. నాలో పాపం లేదయ్యా, నేను తప్పు చేయలేదు ప్రభు అన్నప్పుడు ఏం చేస్తూ ఉంటుంటే మనలో ఉన్నటువంటి లోక సంబంధమైన పాప సంబంధమైన నియమం బలపడుతూ ఉంటుంది, అది దాని వైపు లాగుతూ ఉంటుంది. కనుక మనము అలాగ లాగబడి పౌలు చెప్పినట్లుగా చెయ్యాలనుకున్నది చేయకపోతాము, చేయకూడదు అనుకున్నదే చివరికి చేసేవారంగా మనం ఉంటాము. నేను పాపిని కాదు అని మనం అనుకున్నట్లయితే మనలో ఉన్న పాప నియమము బలపడతా ఉంటుంది. కనుక మనము దేవుని మాట ప్రకారంగా నడుచుకోలేకుండా ఉంటాము, దేవుని యొక్క మాట ప్రకారము నడుచుకోకుండా ఉంటాం. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్పినట్టుగా మనకి పౌలు గారి ద్వారా కీడు చేత కీడుని జయించకూడదు. మనం కీడు చేత కీడుని జయించే వారంగా ఉండకూడదు. వాడు మనకు చేశారు కనుక మనం అలా చేయటం ద్వారా ఏమవుతుంది, మన పగ తీరిపోతుంది. కానీ దేవుడు మౌనంగా ఉంటాడు. అందుకొరకే మనం ఎప్పుడు కూడా మనము పగ తీర్చుకోకూడదు. దేవుడు తీర్పు తీర్చేవాడు. మనం పగ తీర్చుకున్నట్లయితే ఏమవుతుందంటే, మనం కోప్పడ్డట్టయితే ఏమవుతుందంటే మన పని మనమే చేశాం కాబట్టి మనం ప్రతిఫలాన్ని పొందేశాం. అలాగ చేయకుండా ఏమన్నా అంటే మనం కీడుని కీడు చేత కాదు, చాలా సార్లు ముళ్ళుని ముళ్ళు చేత తీయాలంటారు కదా, సామెత అది. పాత నిబంధనలో చెప్పింది కూడా అదే, పంటికి పన్ను కంటికి కన్ను. అయితే యేసు ప్రభువారు దాన్ని అంతను కూడా మార్చివేశాడు. యేసు ప్రభువారు పాత నిబంధనని నెరవేర్చేసి ఇలాగ చేయొద్దయ్యా మీరు, నేను చెప్పినట్టు చేయమని చెప్తున్నాడు. ఇప్పుడు ఎలాగా
మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 43వ వచనం నుంచి నీ పొరుగు వానికి ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవుని కుమారులుగా మనం ఉండాలంటే మనం సమస్తం కూడా దేవునికి అప్పచెప్పుకోవాలి. ప్రతిది కూడా దేవుని చేతికి అప్పగించాలి. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చమని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవాని చిత్తము నెరవేర్చమని ప్రార్థిస్తాం. దేవుని చిత్తము నెరవేర్చమని మనం ప్రార్థిస్తున్నామే కానీ ఆ చేయాల్సిన పని మనమే చేస్తున్నాము. అప్పుడు దేవుని చిత్తం ఎలా నెరవేరుతుంది? మనం పగ తీర్చుకున్నాం అనుకోండి, మనం కోప్పడ్డామనుకోండి, మనం మనం చేసిన దానికి మనం కూడా కీడు చేసామనుకోండి, దేవుని చిత్తం అనేది నెరవేర్చబడదు. ప్రభువారు పరలోకపు ప్రార్థన నేర్పించాడు. ఆ పరలోకపు ప్రార్థన నేర్పించినప్పుడు అందులో ఒక గొప్ప మాట చెప్పాడు. ఏం చెప్పాడయ్యా అంటే, మా రుణస్థులను మేము క్షమించినట్లుగా మా రుణములను క్షమించమన్నాడు. మా విరోధులను మేము క్షమించినట్లుగా మమ్మలను క్షమించండి. మాకు పాపం చేసిన వారిని క్షమించినట్లుగా మమ్మల్ని క్షమించండి అని ప్రార్థన చేయమని చెప్పాడు. చాలా పర్యాయాలు పరలోక ప్రార్థన చెప్తా ఉంటాం, కానీ పరలోక ప్రార్థన అనుసరించాం. మనం పరలోక ప్రార్థన చెప్పి పరలోక ప్రార్థన మనం అనుసరించాం. దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేస్తాము కానీ దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించము. యేసుక్రీస్తు వారి యొక్క చిత్తం ఏంటి? తండ్రికి మనం అప్పగించాలి. మనము పగ తీర్చుకోకూడదు, మనం ఏమి కూడా ప్రతీకారము చేయకూడదు. కాబట్టి యేసు ప్రభు ఆయన సిలువలో వేలాడుతూ కూడా ఆయన ఏం చేశాడు? ఆయన ఆ మేలును పొందాడు కదా. ఆయన ఏం చేశాడంటే ఆయన మరి ఆ బాధల్లో ఉండి కూడా దానంతటిని కూడా జయించాడు. దానంతటిని ఆయన జయించాడు. ఆయన జయించి ఆయన చెప్తున్నాడు కదా, ఇప్పుడు మీరు కూడా మేలు చేత కీడును జయించండి. మేలు చేత కీడును జయించాలి. మేలు చేత కీడు జయించాలంటే ప్రభువును మనం అనుసరించాలి అని చెప్తున్నాడు. ప్రభువును అనుసరించాలి. ప్రభువును అనుసరించలేకపోతే, ప్రభు మాటలు మనము నిలబడకపోతే, అంటే ప్రభు మాటల్లో మనం జీవించకపోతే మేలు చేత కీడును జయించలేము. మేలు చేత కీడుని జయించలేము. కాబట్టి మరి దేవుడు అంటే ప్రభు అనే క్రీస్తు మనకు చెప్పినట్లుగా మీరు చెప్పబడిన మాట విన్నారు, కానీ అలాగ కాకుండా నేను చెప్పినట్లుగా చేయండి. ఎవరు చెప్పినట్టు చేయాలంట? ప్రభువు చెప్పినట్లుగా చేయాలి. ఆ ప్రభువు చెప్పినట్లుగా చేయాలంటే మనకేం కావాలి? పౌలు చెప్తున్నాడు, క్రీస్తుకు కలిగిన ఈ మనస్సును మీరు కూడా కలిగి ఉండండి. క్రీస్తు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. మనం శత్రువులను ద్వేషిస్తున్నామంటే, మన మీద ఇబ్బంది కలుగు చేసిన వారి మీద పగ తీర్చుకుంటున్నామంటే, మనకు కష్టం కలుగు చేసిన వారి మీద కోప్పడుతున్నామంటే మన లోపల ఏ మనస్సు ఉంది? లోక సంబంధమైన మనస్సు ఉంది. లోక సంబంధమైన మనస్సు ఉంది. అందువల్ల మనము మేలు చేత కీడును జయించలేకపోతున్నాం. అయితే మేలు చేత కీడును జయించాలంటే లోక సంబంధమైన మనసు మనలో ఉండకూడదు. పాప సంబంధమైన లోక సంబంధమైన నియమం వైపు మనము లాగబడకూడదు. ఆత్మ సంబంధమైన నియమం వైపు మనం లాగబడిన వారమై క్రీస్తుకు కలిగిన ఆ మనస్సును కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. క్రీస్తు కలిగిన ఆ మనస్సును మనం కలిగి ఉన్నప్పుడు
మనలో కోపం అనేది ఉండదు, మనలో ద్వేషం అనేది ఉండదు. ఎందుకంటే క్రీస్తు ప్రేమ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తు ప్రేమ కలిగిన వాడు. ఆయన మనుషులకు అందరూ కూడా ప్రేమను కనపరిచాడు. అందువలన ప్రేమ చేత సమస్తము కూడా జయించగలుగుతామని జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు గారి ద్వారానే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో గొప్ప సంగతి జ్ఞాపకం చేశాడు. 4వ వచనం మనం చూస్తా ఉంటే, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ దంభముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకొనదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారము మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయములో సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించి అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. దేవుడు ప్రేమై ఉన్నాడని చెప్తున్నాడు. దేవుడు ప్రేమై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రేమ అనగానే మనకేం గుర్తు రావాలి? లోక సంబంధమైన ప్రేమ కాదు, కానీ దేవుడు గుర్తు రావాలి, యేసుప్రభు వారు గుర్తు రావాలి. ప్రేమ అంటే యేసుప్రభు వారే. కాబట్టి ఆ ప్రేమ అనేది ఏం చేసిందంట? దీర్ఘకాలము సహించింది. అది దయ చూపించాడు. ఆయన మత్సరపడలేదు, ఆయన డంబముగా ప్రవర్తించలేదు, ఆయన ఉప్పొంగిపోలేదు, ఆయన అమర్యాదగా నడుచుకోలేదు. స్వప్రయోజన నిమిత్తము యేసుక్రీస్తు వారు విచారము పొందలేదు, విచారించలేదు. ఆ యేసు ప్రభువారు త్వరగా కోప్పడలేదు. ప్రభువారు కోప్పడ్డాడు. ఎక్కడ కోప్పడ్డాడు తెలుసా? ఒకసారి దేవాలయంలో కోప్పడ్డాడు. ఎందుకంటే దేవాలయము తండ్రి ఇల్లు, అనేకులకు ప్రార్థనా స్థలము. దేవుడు అక్కడ వచ్చి తన ప్రజలతో మాట్లాడే స్థలము. అక్కడ జనులు ఏం చేశారట? వ్యాపారము ఇల్లుగా మార్చారు, దొంగల గుహగా మార్చారు. కాబట్టి ప్రభువారు కోప్పడ్డారు. నా ఇంటిని, నా తండ్రి ఇంటిని కూర్చి నేను భక్షించబడుతున్నానని ప్రవచనం చెప్పినట్లుగా అక్కడ మాత్రమే కోప్పడ్డాడు. ఎంత కోపం తెలుసా? తాళ్ళు తీసుకొని దాన్ని పేలి కొరడాలుగా చేసి వాళ్ళని కొట్టి తరివేశాడట. ప్రభువుని ఎప్పుడు అలా చూడలేదు వాళ్ళు. ఏమన్నాడు ఇక్కడ? ఆయన త్వరగా కోపపడడు, అపకారమును మనస్సులో ఉంచుకొనడు, దుర్నీతి విషయమై సంతోషింపక సత్యమందు సంతోషించుచున్నాడు, అన్నిటినీ తాలుకున్నాడు. యేసు ప్రభు వారు అన్నిటినీ తాలుకున్నాడు, అన్నిటి విషయంలో నిరీక్షించాడు, అన్నిటినీ ఓర్చుకున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమై ఉన్నాడు, ఆయన శాశ్వతం ఉండేటువంటి వాడు. అందుకని ఆయన చనిపోయాడు కానీ తిరిగి మరలా లేచాడు అని చెప్తున్నాడు. ఆయన చనిపోయాడు కానీ తిరిగి మరలా లేచాడు. కాబట్టి ఆయన ప్రేమ కనుక ఇప్పుడు ఆయన మనస్సును మనం కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. ఆయన మనస్సు లేకపోతే ఆయనకిలాగా మనం చేయలేము. ఆయన మనస్సు లేకపోతే మనల్ని ద్వేషించే వారి ఎడల ప్రేమను మనం కనపరచలేము. మనల్ని ఇబ్బంది పెట్టేవారి ఎడల మనము దయను చూపించలేము. మనల్ని అవమానపరుస్తున్నటువంటి వారి ఎడల మనం జాలిని చూపలేము. కాబట్టి పౌలు చెప్తున్నాడు కదా, క్రీస్తుకు కలిగిన ఈ మనస్సును మీరు కూడా కలిగి ఉండండి అని చెప్తున్నాడు. క్రీస్తు కలిగిన ఈ మనస్సును కూడా మీరు కలిగి ఉండండి అని చెప్తున్నాడు. అందుకనే మనం ఇక్కడ గమనిస్తూ ఉంటే, ఎందుకు పౌలు గారు మరి ఇక్కడ రోమా 12:17 చెప్తున్నాడు కదా, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండండి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఏం చెప్పాడు?
కీడుకి ప్రతి కీడు చెయ్యొద్దని చెప్తున్నాడు. ఆ తర్వాత పైన 9వ వచనం చెప్తున్నాడు చూడండి, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని సహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండండి అని చెప్తున్నాడు. చెడ్డదానిని ఏం చేయాలంట? సహించుకోవాలి. వాడు మనకి కీడు చేశాడు కనుక దాన్ని సహించుకొని దేవునికి అప్పగించి మనం కోప్పడకుండా, మనం ప్రతిఫలము చేయకుండా, కీడుకి ప్రతి కీడు చేయకుండా ఏమన్నాడు? మేలు చేత కీడుని జయించాలి. యేసు ప్రభువు లోకాన్ని జయించానని చెప్పాడు కదా. నేను లోకమును జయించాను కనుక నా యందున్న మీరు కూడా లోకమును జయించారు అన్నాడు. ఎవరు జయించారు లోకాన్ని? దేవుడు ప్రభు జయించాడు. మనం జయించాలంటే ఏం చేయాలంట? మనము కూడా ఆయనలో ఉండాలి కదా. ఆయనలో ఉండాలి. మనం కూడా లోకాన్ని జయించాలంటే ఆయన కలిగిన ఆ మనస్సును కలిగిన వారంగా ఉండాలి. అప్పుడే లోకాన్ని జయించగలుగుతాము. లేకపోతే లోకము చేత జయించబడతాము. కయ్యూను ఏం చేయబడ్డాడు? లోకము చేత జయించబడ్డాడు. లెబోకు ఏం చేయబడ్డాడు? లోకం చేత జయించబడ్డారు. మిగిలినటువంటి జనమందరూ కూడా ఏం చేయబడ్డారు? లోకం చేత జయించబడ్డాడు. చివరకు పౌలు కూడా అన్నాడు, నేను కూడా లోకం చేత జయించబడ్డాను, కానీ నేను ఇప్పుడు ప్రభువుని అనుసరిస్తున్నాను కనుక, నాలో ఉన్నటువంటి పాప నియమాన్ని విడిచిపెట్టి ఆత్మ నియమం వైపు నేను నడుచుకుంటున్నాను కనుక నేను కీడుకి ప్రతి కీడు చేయకుండా దేవునికి అప్పచెప్తున్నానని చెప్తున్నారు. యేసు ప్రభువు చెప్పినట్లుగా మనము కూడా కీడును మనం జయించకుండా మేలు చేత కీడును జయించగలిగిన వారంగా మనం ఉండాలి. అలా ఉండాలంటే ప్రభువుని మనం అనుసరించే వారంగా ఉండాలి. అలా ఉండాలంటే మన జీవితాల్లో మనము ప్రభు యొక్క సన్నిధిలో నడుచుకునే వారంగా ఉండాలి. అలా ఉండాలంటే ప్రభువుకు కలిగిన ఆ మనస్సును మనం కూడా కలిగిన వారంగా ఉండాలి. ప్రభు యొక్క ప్రేమలో మనం ఉన్నట్లయితే మనము కూడా అలాగ చేయగలిగిన వారంగా ఉంటాము. లేకపోతే ఎప్పటికి కూడా మనం మేలు చేత కీడుని జయించలేము, కానీ కీడు చేత కీడుని జయిస్తాము. మనం దేవుని మీద మనస్సును పెట్టగలిగితే, దేవుణ్ణి చూడగలిగితే, మన దృష్టిని దేవుని మీద ప్రభువు మీద ఉంచగలిగితే అవన్నీ కూడా పోతాయి. నువ్వు యుద్ధం చేసావంటే, నువ్వు పగ తీర్చుకున్నావంటే ఆ పగ రెట్టింపు అవుతానే ఉంటుంది, కానీ అది అనిసిపోయేదిగా ఉండదు. అదే దేవునికి అప్పగిస్తే, దేవుడు పగ తీర్చుకుంటే, దేవుడు యుద్ధం చేస్తే మరలా ఎన్నడూ కూడా నీ శత్రువు నీ మీదకి రాలేడు. అందుకొరకే మనము సమస్యను చూడకూడదు, కలిగినటువంటి ఆ బాధను చూడకూడదు, మనకు వచ్చిన సమస్యను చూడకూడదు. చాలా పర్యాలు సమస్యను చూసి బాధపడతా ఉంటాం, రాత్రులు నిద్ర పట్టదు అండి, ఏడుస్తూ ఉంటాం, బాధపడతా ఉంటాం. ఎందుకంటే సమస్య గుర్తుకు వస్తూ ఉంటుంది. ఆ సమస్య మన ఎదుట ఉన్నంతసేపు మన జీవితాల్లో దుఃఖమే ఉంటుంది. కానీ సమస్యను దేవుడు చూడాలి. సమస్యలకు పరిష్కారం ఇచ్చే ఆ దేవుడిని చూడాలి. అప్పుడు అన్ని కూడా తొలగించబడతాయి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చెప్తున్నాను చూడండి. సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అని చెప్పండి. ఎవరి వైపు చూడాలంట? మన ఎదుట ఉంచబడిన పందాన్ని, దాని ఎదుటగా ఉన్నటువంటి దేవుడి వైపు చూసి, విశ్వాసమును కర్త వైపు చూసి మనం పరిగెత్తాలి. అప్పుడే మేలు చేత కీడుని జయించగలుగుతాము. ఎల్లప్పుడూ కూడా మన ఎంపిక అనేది ఎక్కడ ఉండాలి అంటే దేవుని మీదే ఉండాలి. సాతాను అంటది కదా, ఇదిగో రా పుట్టు అంటది, కానీ దేవుడు చెప్తాడు కదా, నువ్వు కొట్టడానికి కాదు,
నువ్వు దేవునికి అప్పగించు, దేవుడు పూర్తిగా కొడతాడు. పగ తీర్చుకుంటా నీ వశము కాదు, తీర్పు తీర్చడం నీ వశము కాదు కదా. కీడు చేత కీడును జయించడం కాదు, కానీ మేలు చేత కీడును జయించు అని దేవుడు పౌలు గారి ద్వారా జ్ఞాపకం చేశాడు. అందుకనే యేసు ప్రభువు దాన్ని ఒక మాదిరిగా మనం చూపించాడు. సిలువలో వేలాడుతూ కూడా తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరగరు కనుక. వాళ్ళకి తెలియదా? కొట్టేవాడికి తెలుసు కొడుతున్నామని, దూషించేవాడికి తెలుసు దూషిస్తున్నామని, సిలువేయమని చెప్పినటువంటి ఆ యొక్క యాజకులకు తెలుసు ఆయన్ని సిలువేయాలని. అయితే ప్రభు అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరగరు కనుక వీరినే క్షమించమని ఆయన ప్రార్థన చేశాడు. అలాగే మనం కూడా తండ్రి అయిన దేవునికి అప్పగించినట్లయితే దేవుడు కీడు చేత కాక మేలు చేత మనం జయించేవారుగా చేసేవాడుగా ఉన్నాడు. అలాగా దేవుని యొక్క సన్నిధిలో మన ఎదుట ఉన్నటువంటి సమస్తాన్ని కూడా మనం దేవునికి అప్పగించి దేవుని చేత మనం జయించి దేవుని పిల్లలుగా ముందుకు నడుచుకుందాం. అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించేట్లుగా దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం. అందరూ తల వచ్చి ప్రార్థన చేసుకుందాం.